సమర్థ రామదాస్ స్వామి కదా, మైన ఎందుకు నిలబెట్టిళ్ళు, ఇది ధ్యాన మందిరం అని కూడా అంటారు. ఈ ముచ్చట అంతా ఒక కడ నిమ్మలంగా కూర్చొని మంచిగా చెప్తా పాండ్రి. ఇంకో ముచ్చట ఏంటంటే లోపలికి మొగోళ్ళే పోవాలి, దర్శనం చేసుకోవాలి, ముడుపులు అప్పచెప్పాలన్నా కదా, అది కూడా బనీన్ లేకుండా ఒంటి మీద ఏం లేకుండా వెళ్ళాలి. అది కూడా ప్యాంట్ వేసుకున్న వాళ్ళు ప్యాంట్ వేసుకోవచ్చు, పంచ కట్టుకున్న వాళ్ళు కూడా పంచ కట్టుకోవచ్చు. ఏ గుడికైనా కూడా పంచలు తెచ్చుకొని మంచిగా పంచలు కట్టుకొని పోన్రుల్లా చాలా ఏమంటారు విశాలంగా అనిపిస్తుంది కదా. అసలు పంచలు కట్టుకొని పోతేనే ఆ భక్తి అన్నది ఇంకా పెరుగుతుంది, మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. పాండిగా ముచ్చటంతా చెప్పుకుందాం. जय जय रघुवीर समर्थ, जय श्री राम, जय केसरी हनुमान, जय गौ माता। सुखासार के पूर्ण वैराग्य जाचे, वसिष्ठा परिज्ञान योगेश्वराचे, कवि वाल्मीका सारी खामान्य ऐसा, नमस्कार माझा सद्गुरु रामदासा। जय जय रघुवीर समर्थ। ఈ సంస్థానము 16th సెంచరీలో నిర్మించబడినది. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువు గారైన సమర్థ రామదాస్ స్వామి, ఈ బిలాంగ్స్ టు సజ్జన్గఢ్ మహారాష్ట్ర. ఆయన యావత్ భారతదేశము హిందూ ధర్మ ప్రచారంకి వచ్చినప్పుడు పక్క నుండి మన దగ్గర మూసీ రివర్ ఏదైతే ఫ్లో అవుతుందో, ముందు ముచ్చుకుందా నదిగా ఉండేది, అది తర్వాత మూసీ అయింది దాని పేరు. ఆ ముచ్చుకుందా నది తీరాన హనుమాన్జీకి ప్రతిష్ఠించి లోపల సమర్థ రామదాస్ స్వామి ధ్యానం చేసేవారు. అది ధ్యానస్థానం కాబట్టి లేడీస్ నాట్ అలౌడ్. ఇది ఇంకా ఇది బిఫోర్ హైదరాబాద్ సంస్థానం అన్నమాట. ఇక్కడ ఆంజనేయ స్వామికి సింధూర లేపనము జరగదు, కుంకుమపు చందనం నూరి అదే లేపనం అవుతుంది. ఆ కుంకుమపుకి హిందీలో కేసర్ అంటారు కాబట్టి కేసరి హనుమాన్. ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామికి ప్యూర్ నేతి దీపాలు ఎప్పుడు వెలుగుతుంటాయి. 5 దీపాలు పంచభూతాలకు సాక్షిగా 5 దీపాలు లోపల ఉంటాయి. ఇంకా ఇక్కడికి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏదైనా కోర్ట్ కేసెస్ ఉన్నా, సంతానం ప్రాబ్లం ఉన్నా, జాబ్ ప్రాబ్లం ఉన్నా, ఏమున్నా ఇక్కడ ఒక ముడుపు అనేది కడతారు ఎవ్రీ ట్యూస్డే అండ్ సాటర్డే. అది కూడా 9 to 12:30 మార్నింగ్ అవర్స్. ఆ పీరియడ్లో మీరు వచ్చి అది ముడుపు కట్టుకొని దాని నియమం మేమే చెప్తాము, అది మీరు పాటించాలి. మీ కోరిక ఏది ఉన్నా అది 100% తీరుతుంది. మీ కోరిక తీరిన తర్వాత మీరు హనుమాన్జీకి చందన్ సేవ అభిషేకం చేయించి దీపాలలో నెయ్యి వేయాలి. ఈ సిస్టమ్ ఉంటుంది. ఇంకా మేము ఇక్కడ 11వ తరం 11th జనరేషన్ మేము. మాకు వంశపారంపర్యంగా ఈ సంస్థానం మేమే నిర్వహిస్తున్నాము. మన ప్రాంగణంలోనే ఒక గోశాల కూడా ఉందన్నమాట. ఇక్కడ స్లాటర్ హౌస్కి వెళ్ళి ఆవులను విడిపించి ఇక్కడ షెల్టర్ ఇస్తాం మనం. ఇప్పుడు 105 గోమాతలు ఉన్నాయి ఇక్కడ. మీరు ఈ గోసేవ గురించి కానీ కేసరి హనుమాన్ సేవ గురించి కానీ ఏమైనా తెలుసుకోవాలని ఉంటే, ఏమైనా చేయించుకోవాలని ఉంటే మీరు నా నంబర్కి సంప్రదించాలి. నా పేరు సందీప్ మహారాజ్. నా ఫోన్ నంబర్ 9393363411. జై శ్రీరామ్. విఘ్నాలన్నీ తొలగించే విఘ్నేశ్వరుడు మన బొజ్జ గణపయ్య. ఇక్కడనేమో మంచిగా బొజ్జ గణపయ్యది ఉంది. అటు బందుకేమో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా పెట్టిండ్రు. అటు బందుకు శనీశ్వరుడు ఉన్నాడు. అక్కడ కూడా మంచిగా ఇప్పుడు శని పూజలు ఉన్నా ఏమున్నా కూడా అక్కడ కూడా జరుగుతాయి. ఇటు ముంగడికే గోశాల ఉన్నది, చాలా రకాల గోమాతలు ఉన్నారు. అందరినీ చూపిస్తా పాండ్రిగా.
గుడి బందుకే అంటే గుడి ముంగట్నే ఇటు కుడి బందుకు ఉంటే గోశాల ఉన్నది. కుడి బందుకైతే చాలా రకాల గోమాతలు ఉన్నాయి, గిరిజాతి గోమాతలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసిండ్రా చిన్న ఆవు లేగదూడ అంటాం కదా మన ఊర్లో, మంచిగా లేగదూడ ఉన్నది, ముద్దుగున్నది. మంచిగా ఇక్కడికి వచ్చి కూడా గోమాతలకి రొట్టెలు కానీ బెల్లం కానీ ఇంకా అట్లనే పుట్నాల పప్పు కానీ ఇట్లా అట్టి పండ్లు ఏమున్నా కానీ ఇక్కడికి తీసుకొచ్చి గోమాతలకు పెడతారు. ఇక్కడ గడ్డి కూడా మనం కూడా పెట్టవచ్చు గోమాతలకి, ఎందుకంటే మస్తు గడ్డి తెచ్చి ఇక్కడ పెడుతున్నారు. మనం గోమాతలకు కూడా పెట్టవచ్చు మంచిగా. స్వయంభుగా వెలిసిన శ్రీ కేసరి హనుమాన్ గురించి ఇప్పుడు చరిత్ర చెప్పాలి కదా. చరిత్ర ఏంటంటే, మన రావణాసుడు సీతమ్మ తల్లిని అపహరించి లంకకి ఎత్తుకపోయిండు కదా. అప్పుడు మన ఆంజనేయ స్వామికి రాములోరు చెప్పిండు గిట్ల గిట్ల సంగతి గిట్ల ఎత్తుకపోయిండ్రని. అది తెలుసుకున్న మన హనుమంతుడు గాల్లో ఎగురుకుంటూ పోతాడు కదా నువ్వులా. అప్పుడు అది ఇప్పుడు మనం మూసీ నది అంటున్నాం. వెనకటి కాలం నుంచి ఇప్పటికి కూడా కొంతమంది ముచ్చుకుంద నది అనే అంటారు, మూసీ నది అని చాలా తక్కువ మంది అంటారు. ఇవాళ రేపట్లో నాయుడు పోరగాన్లు అట్లా సొంటోళ్ళు అయితే మూసీ నది అంటారు. అయితే ఈ ముచ్చుకుంద నది పైన నుంచి ఇట్లా గాలి ఎగురుకుంటూ పోతే, సరే ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదా చాలా ప్రశాంతంగా ఉన్నది అనేసి ఈ ముచ్చుకుంద నది తీరంలోనే ఈ నీళ్లు అప్పుడు మంచిగా ఫ్రెష్గా మంచిగా ఉండే కాబట్టి ఒక మునిగి తేలుదాం అనేసి ఇట్లా మునిగి తేలి ఇట్లా అన్నాడు. అప్పుడు ఆ నీళ్ళన్నీ ఈ ప్రదేశంలో పడ్డ తర్వాత ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నది అనేసి కోసేపు ధ్యానం చేసుకున్నాడు ఆంజనేయ స్వామి. ధ్యానం చేసుకున్న తర్వాత ఇంకా లంకకి వెళ్ళిపోయిండు సీతమ్మని తీసుకురావడానికి. అప్పుడు మన ఛత్రపతి శివాజీ మహారాజు వాళ్ళ గురువు సమర్థ రామదాసు ఏం చేసిండంటే, ఆయన కూడా ఆయనున్న స్థలంలోనే ధ్యానం చేసుకునేసరికి ఇక్కడ ముచ్చుకుంద నది తీరంలో మన హనుమంతుడు ఆంజనేయ స్వామి వచ్చి ధ్యానం చేసుకోబోయిన చోటిది. ఇది ఇక్కడ మనం హనుమంతుడిని పెట్టాలనేసి ఆ సమర్థ రామదాసు ఇక్కడికి వచ్చి ఇక్కడనే ఈ ముచ్చుకుంద నది తీరంలోనే ఉన్న ఇసుకతోని ఆంజనేయ స్వామి ప్రతిరూపాన్ని తయారు చేసిండు. ఇప్పుడు లోపల మనకు ఆంజనేయ స్వామి కూడా ధ్యానంలో ఉన్నట్టే ఇట్లా నమస్కారం పెట్టినట్టే ఆ విగ్రహ రూపం అనేది మనకు గానొస్తుందిలా. ఆ విగ్రహం కూడా ఇసుకతోని తయారు చేసిండ్లు. ఇప్పుడు మంచిగా పూజలు చేస్తున్నారు. అప్పుడంటే ఇంక ఇసుకతో తయారు చేసి ఇక చందనం ఉంటుంది కదా సాములోరికి ఇష్టం ఆయేషాన చందనంతో మంచిగా ఇట్లా సాములోరికి మొత్తం రాసి మంచిగా పూజలు చేస్తుండే. అప్పుడు సమర్థ రామదాసు ఇక్కడ ధ్యానం చేసుకున్నాడు కాబట్టి దీన్ని ధ్యాన మందిరం అని కూడా అంటారు. ఇంకొకసారి చెప్తున్నా, మీకు అడ్రస్ గుర్తుండాలి కదా. జియాగూడ మన సికింద్రాబాద్ నుంచి జియాగూడ వచ్చే బస్సు 2వ నెంబర్ బస్సు ఎక్కితే సర్రాస్ ఇక్కడనే దించుతారు. ఇంకోటి ఏంటంటే సమయం కూడా చెప్పాలి కదా. సోమవారం నుంచి ఆదివారం దాకా గుడి వేళలో ఎప్పుడు ఓపెన్ చేసి ఉంచుతారు. సమయం కూడా చెప్పుతా. పొద్దుగాల 6 గంటల నుంచి 11:30 వరకు సోమవారం కానీ ఇంకా అట్లనే బుధవారము, గురువారము, శుక్రవారము, ఆదివారం ఉంటుంది. ఇక మన ఆంజనేయ స్వామికి ఇష్టమైన రోజు మంగళవారం, శనివారం ఆయే. ఆ 2 రోజులు మాత్రం గుడి చాలా సేపు ఓపెన్ చేసి పెడతారు. అది కూడా 6 గంటల నుంచి 1 గంట వరకు, సాయంత్రం మళ్ళా 5 గంటల నుంచి 8 గంటల వరకు గుడి అన్నది ఈ మంగళవారం, శనివారం ఓపెన్ చేసి పెడతారు. ఇక్కడ ముడుపు కట్టడానికి ప్రతి ఒక్కరు ఉద్యోగం గురించి వస్తారు. ఉద్యోగం రావాలంటే శ్రీ కేసరి హనుమాన్ గుడికి వచ్చి ఒక్క ముడుపు కడితే చాలు ఉద్యోగం ఇట్టే వచ్చేస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకము. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో మన భాగ్యనగరం వాసులే కాకుండా